తెలుగుదేశానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి పత్రిక ఉంది. సాక్షి అన్నటువంటిది జగన్ ఓన్. వీళ్ళిద్దరూ వేర్వేరు. కానీ శరీరం వేరు, ఆత్మ ఒకటే. ఇది ఒకటి ప్రింట్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక టీవీ5, తర్వాతన మహా టీవీ, లేకపోతే ఏదైతే ఏబిఎన్, ఈటీవీ, ఈ 4 ఖచ్చితంగా తెలుగుదేశానికి ఆత్మ లాంటివి. సాక్షి వీళ్ళది. టీవీ9, ఎన్టీవీ ఇవి సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే, అధికారంలో ఉన్న వాళ్ళు తమను ఇబ్బంది పెడుతుంటే వ్యతిరేకించి పోరాడుతుంటాయి. ఇది కామన్ థింగ్ జరిగేది. కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ప్రస్తుతానికి అవి 2. 10 టీవీ, టీవీ9, ఎన్టీవీ. ఇటు వీళ్ళకి వచ్చేటప్పటికి, జనసేనకు వచ్చేటప్పటికి 99 టీవీ, ప్రైమ్9 ఇవి 2 వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటాయి. ఇది ఓవరాల్ పిక్చర్. వీటిట్లలో తెలుగుదేశం అనుకూల మీడియాని ఫైనాన్షియల్గా కాపాడుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న. ప్రతిపక్షంలో ఉంటే ఎవరితో స్పాన్సర్ చేస్తారు, అధికారంలో ఉంటే ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతే. తన అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని ప్రేమగా చూసుకుంటుంది, అధికారం దిగినప్పుడు వేరే వాళ్ళ చేత ప్రేమగా చూసుకునేటట్టు చేస్తుంది. ఇది పక్కన పెడితే 99 టీవీకి కానీ, లేకపోతే ప్రైమ్9కి కానీ వీళ్ళు ఏమి ఇస్తున్నారు అంటే నథింగ్. పవన్ కళ్యాణ్ గారికి సపోర్టింగ్ ఉన్నందుకు వాళ్ళకి ఆయన జాగ్రత్తగా చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ని దొంగని చేసి వేటాడి స్టోరీలు రాసుకొచ్చినాయి ఆర్డజన్ మీడియా, ఇటు సాక్షి వీళ్ళు కూడా. అప్పుడు ఎవరు తోడలేరు. చివరికి ఆయనే ఫేస్బుక్ లైవ్లు పెట్టుకుని కార్యకర్తల ద్వారా ప్రొసీడ్ అయ్యారు. ఇవాళ రోజున తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. కానీ కవరేజ్ పరంగా జాగ్రత్తగా సైడ్ లైన్ చేస్తున్నాయి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో తన మీడియా ఎందుకంటే తను పర్మనెంట్గా రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి వేళ, కింగ్ మేకర్గా నుంచి కింగ్కి మరలాలి అనుకుంటున్నటువంటి వేళ, జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి వేళ, తనని నమ్ముకున్న మీడియాని కాపాడుకోవడం, తన కోసం పనిచేసేటటువంటి విధంగాన, లేకపోతే బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి మీడియా అప్పుడు తనకు కూడా తగిన ప్రాధాన్యత వస్తుంది. దాన్ని ప్రోత్సహించుకోవడం అన్నది ఆయన చూసుకోవాల్సిన అవసరం.